నీవు నన్ను స్వస్థపరచుతే. హలో, ఎప్పుడు స్వస్థపరిచాడు దేవుడు దావీదును? 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన, దేవునితో చెబుతున్నాడు దావీదు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దీన్ని బట్టి చెప్పండి, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. వినాలి జాగ్రత్తగా. దేవా, నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి. అవి నేను మోయలేని బరువు వలె నా మెడ మీద కాడిలాగా మోపబడి ఉన్నవి. అయ్యో, చెయ్యకూడదని తెలిసి, అనకూడదని తెలిసి, మాట్లాడకూడదని తెలిసి, ఆ దుష్ట స్నేహంతో ఉండకూడదని తెలిసి మూర్ఖంగా ప్రవర్తించాను. చూసావు ప్రభా, ఆ మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు, అంటే నా మూర్ఖత వలన నాకు గాయాలు ఏర్పడ్డాయి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషమును బట్టి నా మెడ మీద ఒక బరువు, ఒక కాడి, అయ్యో ఎప్పుడు భారమే మిగిలింది. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. అయ్యో దినమెల్ల. అరే దావీదా, నువ్వు దేవుని హృదయానుసారుడు కదరా బాబు. నువ్వేడవటం ఏంటి దావీదా? అవును, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా మీద భారమే మిగిలింది. ఎప్పుడు తేలిగ్గా లేను, ఎప్పుడు భారమే, మెడ మీద భారమే మిగిలింది. ఎందుకంటే తల మీద బరువుగా మారిపోయాయి నా దోషాలు. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషమును బట్టి నవి మెడ మీద కాడిగా బరువుగా మోపబడి ఉన్నవి. నా మూర్ఖత తెలిసి, తప్పు చేయకూడదని తెలిసి, అలా అనకూడదని తెలిసి, అలా చేయకూడదని చేసి తెలిసి, ఆ దుష్ట సాంగత్యం ఉండకూడదని తెలిసి ఉండి, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయాలు దుర్వాసనిస్తున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోయాను. దినమెల్ల, రోజు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దుఃఖాక్రాంతున్నై సంచరిస్తున్నాను. నా నడుము ఎముకల్లో స్వస్థత లేదు. తల మీద బరువు ఉంది. ఒంటి నిండా గాయాలున్నాయి. నడుము తాపముతో నిండిపోయింది. శరీరములో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లిపోయాను. మనోవేదన బట్టి కేకలేచున్నాను. ఎందుకు దావీదా ఈ శ్రమలన్నీ? దేవుని కోపాగ్ని నా మీదకి వచ్చింది. ఎందుకు దేవుని కోపాగ్ని నీ మీదకి వచ్చింది? నా పాపమును బట్టి, నా దోషమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా శరీరం అంతా గాయాలు, అరికాలు మొదలుకొని నండిత వరకు ఎక్కడ చూసిన గాయాలే. నా నడుము తాపంతో నిండిపోయింది. నా తల మీద బరువు దినమెల్ల ప్రతి క్షణం ఏడిపోయి మిగిలింది. నా శరీరంలో స్వస్థత లేదు. నా సొమ్మసిల్లిపోయాను. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను నిట్టూర్పులు విడుస్తున్నాను. నా గుండె కొట్టుకొనొచ్చున్నది. 10వ వచనం. దడదడలాడిపోతుంది నా గుండె. నా బలము నన్ను విడిచిపోయింది.
నా కనుదృష్టి తప్పిపోయింది, కళ్ళు మసకపొచ్చేసాయి, నా గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నా బంధువులు నాకు దూరముగా నిలుచుచున్నారు. 11వ వచనం, నా స్నేహితులు నా చెలికాండ్రు నా మీదకు వచ్చిన తెగులు చూసి ఒంట్రోండి అయిపోయా. హలో, అన్నీ ఉన్నప్పుడు కాదు బేట, నీ పాపమునకు పర్యవసానం ఒక రోజున కలిగినప్పుడు, పాపము యొక్క తీవ్రత శరీరంలో దేవుని కోపాగ్నిగా రగిలినప్పుడు ఎముకలలో ఆరోగ్యం ఉండదు, శరీరములో ఆరోగ్యం ఉండదు, ఎముకల్లో సత్తు ఉండదు, ఎముకల్లో స్వస్థత ఉండదు, తల మీద భారం ఉంటుంది, నడుము తాపముతో నిండిపోతుంది, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయాలు, మనసులో వేదన, గుండె కొట్టుకుంటుంది, తడదలాడిపోతుంది, కనుదృష్టి తప్పిపోతుంది. అంటే ఒక శరీరంలో ఎన్ని రోగాలు రావాలో అన్ని రోగాలు వచ్చేసాయి మనోడికి. వై, ఎందుకని రోగాలు వచ్చినాయి దావీదు అంటే అంటాడు, నా పాపమును బట్టి, నా పాపమును బట్టి. చెల్లెమా, బలముందని పాపం చేస్తున్నావేమో, శరీరంలో సత్తు ఉందని పాపం చేస్తున్నావేమో, నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకుని 10 మంది సంసారాలను కూల్చేస్తున్నావేమో. ఒక దినం వస్తుంది, నీ ముఖం కూడా చూడటానికి అసఖ్యపడే స్థితికి దేవుడు నేను తెస్తాడు. ఒంట్రోడు అయిపోతావు, ఒంటరిదానం అయిపోతావు. నీకు దీనస్థితి కలిగినప్పుడు నువ్వు సంపాదించుకున్న సంపాదన నీకు అక్కడికి రాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణాన్ని రక్షించుకోవటం తేలిక కాదుగా. సర్వలోకం ఉన్నా కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోగలడా? రక్షించుకోలేదు. నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకోవటమేమో కానీ నీ ప్రాణం మాత్రం నీ చేతిలో లేదు. సోదరుడా, ఎన్నిసార్లు దేవుని నువ్వు మోసం చేస్తావు, ఎన్నిసార్లు నువ్వు దేవునిని ఆయాసపరుస్తావు. శరీరంలో సత్తు ఉందని, జోబు నిండా ధనం ఉందని దేవునిని దుఃఖపెడతావా? తిరుగుబాటు చేస్తావా? దావీదు ఏడుస్తున్నాడు, ఎముకల్లో స్వస్థత లేదు, తల మీద బరువు, మా మూర్ఖత వలన ఒళ్ళంతా గాయాలు, గుండె దడదడ కొట్టుకుంటుంది, కంటి చూపు తగ్గిపోయింది. ఓ భక్తుడు అంటాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. స్వరం లేదు, కనుదృష్టి లేదు, ఎముకల్లో సత్తువ లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, మొత్తం పోయింది. ఓ నా సోదరుడా, ఈ స్థితి నీకు రాదనుకుంటున్నావా? ధైర్యంతో ఉన్నావా? వస్తుంది. దేవుని దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకుంటున్నావా? నువ్వెంత దేవునిని దుఃఖపరిచినా, ఆయాసపరిచినా సహించుకుంటున్నాడని ఆయన శిలువ ప్రేమను అపార్థం చేసుకుంటున్నావా? పాపంలోనే నిలిచి ఉంటున్నావా? నాకు రాదులే ఏ శిక్ష అన్నట్టు ధీమా వ్యక్తపరుస్తున్నావా? నీ కాళ్ళు చేతులు పనిచేయని రోజు ఒకటి వస్తుంది, నీ కనుదృష్టి పోయే రోజు ఒకటి వస్తుంది, నీ నడుము నీకు సహకరించని రోజు ఒకటి వస్తుంది, నీ బలము నిన్ను విడిచిపోయే రోజు ఒకటి వస్తుంది. తిన్నది ఎరగని పరిస్థితి ఏర్పడుతుంది, మోషన్కి వెళ్ళటం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, చాలా దీన స్థితి కలుగుతుంది.
ఆ రోజు నువ్వు కృంగిపోతావు, ఏడుస్తావు. బలమున్నంత వరకు ఏం చేశానయ్యా నీకోసం? ధనమిచ్చావు, ఏం చేశానయ్యా నీకోసం? బలమిచ్చావయ్యా, ఏం చేశాను నీకోసం? ఆరోగ్యం ఇచ్చానయ్యా, ఏం చేశాను నీకోసం? ఘనతనిచ్చావయ్యా, నాకు శాలువాలు కప్పుకుంటానికి వాడుకున్నాను కానీ నిన్ను కనపరచడానికి వాడుకోలేదు. అన్నీ ఇచ్చావు, నేనేం చేశాను అని ఏడుస్తావు. పడిన స్థితిలో ఒక దినం వస్తుంది, దుర్దినం. ఇప్పుడు దేవుని దీర్ఘశాంతం నీ మీద ఉంది కాబట్టి ఐ లవ్ యూ అని నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను చూచి చూడనట్టు దాటిపోతున్నాడు. అక్రమం చేస్తున్నా కూడా ఏ క్షణం కాకపోతే ఇంకొక క్షణం నా కొడుకు మారుతాడని చాటు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికే నీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు. దావీదు ఏడుస్తున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా శరీరం అంత గాయాలు. నా పాపమును బట్టి తల మీద ఒక బరువు, ఎప్పుడు బరువే, ఏదో ఒక టెన్షన్, ఒత్తిడి. నా పాపమును బట్టి గుండె తడతడ కొట్టుకుంటుంది, గుండె జబ్బు ఉందేమని భయం వేస్తుంది, నడుము తాపంతో నిండిపోయింది, కనుదృష్టి తగ్గిపోయింది. ఏడుస్తున్నాడు దావీదు, ఏడుస్తున్నాడు. పాపము వలన కలిగిన ప్రతిఫలం ఓడిలో పడినప్పుడు ఏడుస్తున్నాడు. ఒకడు తన ఒడిలో నుప్పులుంచుకొని కాలదనుకుంటాం, ఎంత వివేకం అండి. పాపము అగ్నితో సమానం కదా. ఒడిలో పాపం ఉంచుకొని కాలదనుకుంటే ఎంత బుద్ధి తక్కువ, ఎంత వివేకం. ఒడిలో నుప్పులుంచుకొని కాలదనుకుంటాం, వివేకం కాదా? ఒకరోజు నిలువెల్ల దహించేస్తుంది బిడ్డ. నీ పాపం యొక్క పర్యవసానం అనుభవించాల్సిన దుస్థితి నీకు రాకమునిపే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా నీ దుష్కార్యాలు నీ భార్యకు తెలిస్తే గట్ట అవుట్ అంటుంది. అతను నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలంటుంది. నీ నీచ స్థితి నీ భర్తకు తెలిస్తే నిన్ను అసహించుకుంటాడు. నీ బ్రతుకు బజారుకు వెళ్తే లోకం ఉమ్మవేస్తుంది, కానీ నీ స్థితి అంతా తెలుసు కూడా. కమంటమే అంటున్నాడే, నా ఎదుగురా, ఆ గాయాలు నూనె పూసి కడతాను, ద్రాక్షరసం పోతాను, నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలు కడతాను. నిన్ను పోషించడానికి ఒక పూటకొల్లవానికి అప్పగిస్తాను. పడి ఉన్న స్థితి నుండి లేవరా, నేను కిందకి దిగుతాను, నా వాహనం నిన్ను ఎక్కిస్తాను. కమంటుమే నా ఎదుగురా. నడుము తాపంతో నింపబడి వేదన భరితమైన జీవితాన్ని నువ్వు ఎందుకు అనుభవిస్తావు? నా ఎదుగురా అని ప్రభు పిలుస్తున్నప్పుడు ఈరోజు కూడా లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్ల తన చేతులు చాచే ఉంచాడు. ఈ క్షణానికి కూడా నీ వైపు తన చేతులు చాచే ఉంచాడు. నీ తండ్రి నిన్ను అసగించుకున్నాడు, కానీ నీ దేవుడు నిన్ను అసగించుకోలేదు. నీ భార్య నిన్ను తృణీకరించింది, కానీ నీ భర్త నిన్ను అవమానపరిచాడు, కానీ నీ దేవుడు నిన్ను అనలేదు.
7 నేత్రములు కలిగిన వాడు, సర్వము ఎరిగిన వాడు, నీ నీచ స్థితిని ఎరిగి ఇంకా నీ వైపు చేతులు చాచి ఉన్నాడంటే ఆయన ప్రేమను నువ్వు అపార్థం చేసుకోవద్దు బిడ్డ. ఒక దినం వస్తుంది, నాకు బలం ఇచ్చావు, నేనేం చేశానయ్యా? ధనం ఇచ్చావు, నేనేం చేశాను? గౌరవం ఇచ్చావు, నేనేం చేశాను? స్థాయినిచ్చావు, నేనేం చేశాను? ఇప్పుడు చేయాలని ఉంది, ఏడుస్తావు. చేయగలవా? అప్పుడు దావీదు అంటున్నాడు, నా మూర్ఖత వలన, నా పాపము వలన నా శరీరము ఆరోగ్యమును విడిచిపెట్టేసింది, ఇప్పుడు నాకు ఆరోగ్యం లేదంటున్నాడు దావీదు. అప్పుడు దావీదు అంటాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆయనకు లోబడినప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచావు. నూనె పోసావు, గాయాలు కట్టావు. నూనె ద్రాక్షరసం పోసిన గాయాలు కట్టావయ్యా. నా మనసుకు గాయమైనప్పుడు నువ్వు కట్టి ఉండకపోతే బ్రతుకుండేవాడిని కాదు. నా హృదయానికి గాయమైనప్పుడు నువ్వు కట్టి ఉండకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉండేవాడిని. నా పరిస్థితులు నన్ను తరిమినప్పుడు, కృంగదీసినప్పుడు నువ్వు ఆదరించి ఉండకపోతే పరిస్థితులు చిన్న భిన్నమైపోయి ఉండేవాడివి, ఉండిపోయేవి. నన్ను ప్రేమించావు, సేద తీర్చావు, నువ్వు నన్ను ఉద్ధరించిన వాడవే కాదయ్యా. పాతాళమంత లోతుకు పడిపోయినా, పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు లేవనెత్తావు. అంతేకాదు, నా మూర్ఖత వలన, నా పాపమును బట్టి నాకు అనారోగ్యం దాపరించినప్పుడు, గాయాలైనప్పుడు నువ్వు నా గాయాలు కట్టావు, స్వస్థపరిచితి. ప్రైజ్ ది లార్డ్.